మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నాయి, అవసరమైతే వాటిని మూసివేస్తాం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు అంటూ చూస్తూ ఉన్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. అయితే దానికంటే కొంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ యోగిడు ఉన్నది. ఆ ప్రభుత్వానికి సుప్రీం షాక్, మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లను ఉంది కదా. నిన్న నేను మాట్లాడుతూ యూట్యూబ్ మీద పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నా అంటే పాపం కొంతమంది బాధపడ్డారు. దీనికి కారణం ఉంది. ఇక్కడ మద్రాస్ హైకోర్టు వేసినటువంటి బిల్లు, మద్రాస్ హైకోర్టులో రిజిస్టర్ అయినటువంటి బిల్కి అనుగుణంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకనేటువంటిది. ఓకే, దాన్ని చూసిన తర్వాత దీన్ని చూద్దాం. ఆ ప్రభుత్వానికి సుప్రీం షాక్, ఎంసీడీలో నామినేటెడ్ సభ్యుల నియామక అధికారం ఎల్జీకే, మంత్రిమండలి సలహాను పాటించనక్కర్లేదన్న ధర్మాసనం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీలో సభ్యుల నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కే ఉందని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనలను ఎల్జీ పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. 10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై విచారణ 15 నెలల క్రితమే పూర్తి చేసిన సుప్రీంకోర్టు అప్పుడు రిజర్వ్ చేసిన తీర్పును తాజాగా వెల్లడించింది. ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంసీడీకి నామినేట్ చేసే అధికారాన్ని ఎల్జీకి కల్పిస్తూ 1993లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957కు సవరణలు చేశారని ధర్మాసనం తెలిపింది. ఎంసీడీలో 250 మంది ఎన్నికైన 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. 2022 డిసెంబర్లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మెజార్టీ మార్కు 126 స్థానాలు కాగా ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాలు గెలుపొందడం. అనంతరం 10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్ చేయగా మంత్రిమండలి సూచించినటువంటి వ్యక్తులను ఎల్జీ నామినేట్ చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీలోని ఆ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కాగా ఎంసీడీలో సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని ఎల్జీకి ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక సంస్థను ఆయన అస్థిరపరిచే అవకాశం ఉందని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆప్ పేర్కొంది. విచారణ సందర్భంగా సిజేఐ జడ్జీలు చేసిన వ్యాఖ్యలకు ఈ తీర్పు పూర్తి భిన్నంగా ఉందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అంటే సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పిస్తే మంచిది, నీకు అనుకూలంగా తీర్పిస్తే మంచిది కాదనమాట. ఇది సింపుల్గా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేదా ఏ పక్షమైనా సరే, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత ఆ పక్కన ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆ పక్కన మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా ఎవరు చూసుకున్నా కానీ ఇక్కడ విషయం ఏంటంటే తీర్పు నాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు మంచిది, నీకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు చెడ్డది. నిన్న నీట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? నీట్కి సంబంధించి కేవలం 2 రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ అయింది, మరి మిగిలిన రాష్ట్రాల గురించి సంగతి ఏంది, ఎక్కడ లీక్ కాలేదు కదా, ఎందుకు దీని గురించి మీరు మాట్లాడతలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఒక్కడన్నా మాట్లాడినా ప్రతిపక్షాలు ఉన్నాడు. నీట్ మొత్తం దేశం అంతా నీటు అని చెప్పేసి రచ్చకీడ్చి పాపం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు, బట్టలు చింపేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ నీట్కి సంబంధించి సుప్రీంకోర్టు అంత పెద్ద జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడలేదు ఎందుకండి? లెఫ్టినెంట్ గవర్నరు ఇవాళ ఎంసీడీలో తను నామినేట్ చేస్తా కొంతమందిని అంటే తప్పుపడుతున్నారు ఎందుకు? అంటే కేవలం ప్రభుత్వానికి అంట కాగేటువంటి వాళ్ళే, అది పైనుంచి కింది వరకు ఢిల్లీ స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా ప్రభుత్వానికి అంట కాగేటువంటి వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేయాలా ఎంసీడీ? ఇలాంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, అరే గవర్నర్ తన విచక్షణ వాళ్ళకు ఉంటుంది, తన యొక్క స్థానం తనకు ఉంటుంది. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తమ యొక్క పరిధి చాలా పెద్దది. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్ద, గవర్నర్ సీఎం కంటే పెద్ద. అది ప్రోటోకాల్ మనకి, దాన్ని అర్థం చేసుకోరు. మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నాయి, అవసరమైతే వాటిని మూసివేస్తాం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు అంటూ చూస్తూ ఉన్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. అయితే దానికంటే కొంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ యోగిడు ఉన్నది. ఆ ప్రభుత్వానికి సుప్రీం షాక్, మృత్యు కుహరాలుగా కోచింగ్ సెంటర్లను ఉంది కదా. నిన్న నేను మాట్లాడుతూ
యూట్యూబ్ మీద పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నా అంటే పాపం కొంతమంది బాధపడ్డారు. దీనికి కారణం ఉంది. ఇక్కడ మద్రాస్ హైకోర్టు వేసినటువంటి పిల్లి, మద్రాస్ హైకోర్టులో రిజిస్టర్ అయినటువంటి పిల్కి అనుగుణంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకనేటువంటిది. ఓకే, దాన్ని చూసిన తర్వాత దీన్ని చూద్దాం. ఆ ప్రభుత్వానికి సుప్రీం షాక్. ఎంసీడీలో నామినేటెడ్ సభ్యుల నియామక అధికారం ఎల్జీకే, మంత్రిమండలి సలహాను పాటించనక్కర్లేదన్న ధర్మాసనం. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీలో సభ్యుల నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కే ఉందని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనలను ఎల్జీ పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. 10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై విచారణ 15 నెలల క్రితమే పూర్తి చేసిన సుప్రీంకోర్టు అప్పుడు రిజర్వ్ చేసిన తీర్పును తాజాగా వెల్లడించింది. ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ఎంసీడీకి నామినేట్ చేసే అధికారాన్ని ఎల్జీకి కల్పిస్తూ 1993లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1957కు సవరణలు చేశారని ధర్మాసనం తెలిపింది. ఎంసీడీలో 250 మంది ఎన్నికైన 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. 2022 డిసెంబర్లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మెజార్టీ మార్క్ 126 స్థానాలు కాగా ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాలు గెలుపొందడం. అనంతరం 10 మంది సభ్యులను ఎల్జీ నామినేట్ చేయగా మంత్రిమండలి సూచించినటువంటి వ్యక్తులను ఎల్జీ నామినేట్ చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీలోని ఆ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కాగా ఎంసీడీలో సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని ఎల్జీకి ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక సంస్థను ఆయన అస్థిరపరిచే అవకాశం ఉందని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆప్ పేర్కొంది. విచారణ సందర్భంగా సిజేఐ జడ్జీలు చేసిన వ్యాఖ్యలకు ఈ తీర్పు పూర్తి భిన్నంగా ఉందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అంటే సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పిస్తే మంచిది, నీకు అనుకూలంగా తీర్పిస్తే మంచిది కాదనమాట. ఇది సింపుల్గా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేదా ఏ పక్షమైనా సరే, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత పక్కన ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆ పక్కన మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా ఎవరు చూసుకున్నా కానీ ఇక్కడ విషయం ఏంటంటే తీర్పు నాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు మంచిది, నీకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు చెడ్డది. నిన్న నీట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? నీట్కి సంబంధించి కేవలం 2 రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ అయింది, మరి మిగిలిన రాష్ట్రాల గురించి సంగతి ఏంది, ఎక్కడ లీక్ కాలేదు కదా, ఎందుకు దీని గురించి మీరు మాట్లాడతలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఒక్కడన్నా మాట్లాడినా ప్రతిపక్షాలు ఉన్నాడు. నీట్ మొత్తం దేశం అంతా నీటు 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 అని చెప్పేసి రచ్చకీడ్చి పాపం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు, బట్టలు చింపేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ నీట్కి సంబంధించి సుప్రీంకోర్టు అంత పెద్ద జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడలేదు ఎందుకండి?